కడప నగరం రామాంజనేయపురంలో 424 ఆబ్లిక్ 4C 425 సర్వే నెంబర్లలో గత 40 సంవత్సరాలుగా ఉన్న వంకను పూడ్చి వేసిన వ్యక్తుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు కడప నగరంలోని రామాంజనేయపురం పిఎఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న ఆక్రమణకు గురైన వంకను సిపిఎం ప్రతినిధి బృందం నాయకులు పరిశీలించారు. గత 40 ఏళ్లుగా వస్తున్న వంకను మూసివేసి నీటిని క్రిందకి ప్రవాహం లేకుండా చేశారని ఆరోపించారు. వంకకు అడ్డంగా కట్టిన గోడను పునాదిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వంకను మూసివేయడం వల్ల సెంట్రల్ జైలు, మహిళా పాలిటెక్నిక్, ఆర్సీఎం చర్చి, పోలీస్ క్వార్టర్స్ లో ఇళ్లలోకి నీరు చేరుతోందన్నారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పర్యటన కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తగిరి రెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసింహ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతా వంకే ఉంది ఇప్పుడు ఏం చేసినారు? శ్రీనివాసరెడ్డి అంతా తయారు చేపించి బూడ్చుకున్నాక మేము కాలువ తీపించినాం. ఉండాలని మేము తీపించినాం. మా సొంత లెక్క పెట్టుకొని మేము తీపించినాక మరుసటి రోజు అంతా ఊళ్ళో వాళ్ళందరూ ఒకటే అయ్యి మళ్ళీ గుడిపించినారు. ఇంకేం చేస్తా మేము గమ్మునకి వానలు వచ్చి ఇండ్ల మీదకి వచ్చాయి, నీళ్లు ఇండ్ల లేకొచ్చా. ఆబుద్దు ఎవరు మాకు వచ్చి న్యాయం చేయాలా? ఆబుద్దు వంగలోనే సంసారాలు చేసినాం. ఇంత లోతు నీళ్ళలో ఎవరు న్యాయం చేయాలి సార్? మాకు ఎవరిని అడిగినా కూడా పోతాయి పండు ఎట్టా కట్ట అంటారు. ఎవరు తీయరు పెట్టరు. ఏ రకంగా మేము సంసారాలు చేయాలా? ఇళ్లలో ఎవరు వచ్చినా మీ వాళ్ళనే సార్ రాత్రి నుంచి మొత్తుకుంటాను. కాలువని యథాతథంగా నీళ్లు కిందికి పోయాలా, నీళ్లు కిందికి పోయాలా, నీళ్లు చేస్తాం. 2 రోజుల లోపల ఈ కాలువని యథాతథంగా ఉంచకపోతే తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే పెదరాజు చెరువు నుంచి గురివేడి గుట్ట వరకు ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ కలుపుకొని ఈ కాలువని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కోసం చర్యలు చేపట్టే వరకు ఈ పోరాటం తీవ్రతరం చేస్తాం. ఒకటి ప్రభుత్వం అధికారులు గుర్తుపెట్టుకోవాలి, తక్షణమే ఈ కాలువ ఏవైతే ఆక్యుపై చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కాలువని యథాతథంగా కొనసాగేలా చూడాలి. ఈ ప్రాంతంలో నీరు నిల్వ లేకుండా ఉండడానికి నీటి ప్రవాహం కిందికి పోయేటట్టుగా చూడాలి. ఈ 3 చర్యలు తీసుకుని అధికారుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి నగర ప్రజానికం కూడా సహకరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.